కడుపులో కత్తులు పెట్టుకుని కావులించుకునేటటువంటి దౌర్భాగ్యానికి సజీవ సాక్ష్యం మలేషియా ప్రధానమంత్రి. మత పిచ్చ విపరీతంగా ఉన్నటువంటి వాడు. భారతదేశంలో ఏ పిచ్చ ఉండదు, కానీ ఇక్కడ పిచ్చ ముద్రేస్తారు. కానీ ఒరిజినల్ పిచ్చోళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు. ఆ ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళని మేధావుల కింద చూపెడుతూ ఉంటుంది మన దేశంలో ఉన్నటువంటి మీడియా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? జకీర్ నాయక్ అనేవాడు దెబ్బకి శ్రీలంకలో అప్పటిదాకా కోటీశ్వరులైనటువంటి కుటుంబాలు ఉగ్రవాదులుగా మారి శ్రీలంకలో పేలుళ్లే సృష్టించారు. అట్లాగే భారతదేశంలో 7-8 సంఘటనల్లో పేలుళ్ళకి ఎక్కడెక్కడి నుంచిన ఆయుధాలు రాల విదేశాల నుండి తమకి తామే ఆయుధాలు తయారు చేసి ఉగ్రవాదులుగా మారినటువంటి వాళ్ళు. అలాంటి బోధనలు చేసినటువంటి జకీర్ నాయక్ అతను తప్పేం లేదు, కోర్టుకొచ్చి ఎవరిని ఇచ్చుకోవచ్చు కదా కేసు పెట్టినప్పుడు. ఎందుకు పారిపోయాడు దేశం విడిచి? పారిపోయి మలేషియాలో దాక్కుంటే అతని మీద నేరాభియోగాలకు సంబంధించిన నివేదికలు వాళ్ళకిస్తే వాళ్ళు శిక్షిస్తారట మలేషియాలో. తాజాగా మోడీని కలవడానికి వచ్చి ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. తద్వారా అతని ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది మనకి.